మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన దినమందు మన తండ్రి అయిన దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తుకి, అలాగే పరిశుద్ధాత్మ దేవునికి కూడా ఘనత, మహిమ, ప్రభావములు మరి కలగటానికి మనం ఆదివారం సంఘముగా చేరి ఉన్నాం. కాబట్టి మనం వారి సహవాసంలో పాల్గొని మనకు తండ్రి సహవాసం, ప్రభు సహవాసం, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనకుంది. ఎంతో ధన్యులో మనం, దీవించబడిన వారు వారి సహవాసంలో మనం ఉన్నందుకు. ఆ సహవాసాన్ని మనం అనుభవించే ప్రతిసారి, ఆ సహవాసానికి ప్రాముఖ్యత ఇచ్చే మనం ఈ భూమి మీద మరి ప్రతి దానిని కూడా జయించగలం. వారి సహవాసం ఉన్నట్లయితే, వారితో మనం ఏకీభవించినట్లయితే భూమి మీద బ్రతకడం చాలా సులభం, చాలా ఈజీ అన్నమాట. వారి యొక్క అంటే ఆ సహవాసాన్ని మనం ఎప్పుడో ఒకసారి మనకు తోచినప్పుడు, మనకు నచ్చినప్పుడు ఆ సహవాసాన్ని మనం అపేక్షించినప్పుడు ఎక్కువసార్లు మనం ఇబ్బందులు పాలవుతూ ఉంటాం, సమస్యలకు గురవుతూ ఉంటాం. సో కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఆయన దీన మనస్సు క్రింద మనం ఎలా ఉండాలన్నమాట, ఆయన బలిష్టమైన చేతి క్రింద ఎలా ఉండాలి, దీన మనస్కులు. సో ఎప్పుడు మనం దేవుని యొక్క బలిష్టమైన చేతి కింద ఉండాలి. అంటే ఆయన చేతి కింద ఉండటం అంటే ఆయన సహవాసంలో ఉండటం. ఆయన సహవాసంలో మనం ఉంటే తప్పకుండా మనం ఎప్పుడు బలపరచబడుతూ ఉంటాం. సో ఈ యొక్క 2025 సంవత్సరం మనం మరి ముగింపు దశలో ఉన్నాం. సో ఈ ముగింపు దశలో మరి అంటే ఏదైనా ఒకటి మనకి దొరికినప్పుడు దానికి థ్యాంక్స్ చెప్పడం మన యొక్క ముఖ్య బాధ్యత. అందులోనూ క్రైస్తవులకు మాత్రం కృతజ్ఞతలు చెల్లించాలి, కృతజ్ఞత చెప్పాలి అని మనకు ఎప్పుడు కూడా బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంటుంది. సో క్రైస్తవులు అంటేనే కృతజ్ఞత కలవారు. కృతజ్ఞత గలవారు అంటే కృతజ్ఞతలు చెప్పేవారు, ప్రతి దానికి కృతజ్ఞతలు చెప్పేవారు. సో ఈరోజు మనం మరి ఈ 2025 సంవత్సరం ఆల్మోస్ట్ ఫినిష్ చేసాం. అంటే 12 నెలలు 365 రోజులు పూర్తిగా వస్తుంది. ఎవరు చెప్పాలి థ్యాంక్స్? ఎవరు చెప్పాలి థ్యాంక్స్? ఎవరు చెప్పాలి? దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. మరి ఆ కృతజ్ఞతలు ఎందుకు చెప్పాలి, ఏమిచ్చాడు దేవుడు ఈ సంవత్సరంలో అని ఒకవేళ మీకు గుర్తుంటే గిన, వాట్ గాడ్ గేవ్ యూ దిస్ ఇయర్, ఈ సంవత్సరం మీకు దేవుడు ఏమేమి ఇచ్చాడు ఒక గుర్తు తెచ్చుకోండి. ఏమి ఇచ్చాడు? రాజుగారు చేయొద్దారు. ఏం బ్రదర్ ఏమి ఇచ్చాడు మీకు? ఇల్లు ఇచ్చాడు ఈ సంవత్సరం. ఓకే, రాజు బ్రదర్ గారికి ఇల్లు ఇచ్చారు. అందుకు మీరు దేవునికి కృతజ్ఞులుగా ఉన్నారా? ఇంకెవరైనా చెప్పగలరా ఈ సంవత్సరం ఏమి ఇచ్చారు? నీకు జాబ్ ఇచ్చాడు అఖిల్. ఓకే, ఈ సంవత్సరం అఖిల్కి జాబ్, గుడ్. ఇంకా మీకు లీజ్ ఇల్లు వచ్చింది. ఓకే, అంటే లీజ్కి వెళ్ళేటట్లు. ఓకే, సంధ్యకి జాబ్. ఇంకా ఇంత వర్షం కట్టి పుచ్చుతాను. ఓ గుడ్, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఇంకేంటి? గౌతమి ఏంట తండ్రికి అయిపోతున్నావు? ఎంత గొప్ప విషయం అది. లేదు, ఇయ్యరు, తను గర్భం ధరించింది కదా, అది చిన్న విషయం కాదు. ఎన్ని ఏడ్చారు మీరు, ఎన్ని సంవత్సరాలు ఆ బేబీ కోసం, గర్భఫలం కోసం ఎంత ఇదయ్యారు. ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ అది. మా అందరికంటే నీకే ఎక్కువ బ్లెస్సింగ్ ఈ సంవత్సరం. తండ్రి అవ్వటం అనేది ఎంత ఆనందం అది. ఓకే రైట్. ఇలా ఈ సంవత్సరం చాలామందికి గిఫ్ట్లు ఇచ్చాడు. నాకు కూడా చాలా గిఫ్ట్లు ఇచ్చాడు. నాకేంటంటే 1-2 కాదు, నావి ఒకటి చెప్పలేవు. నాకు ఎవ్రీ మంత్ ఏదో ఒక గిఫ్ట్ వస్తూనే ఉంటుంది. సో నేను ఈ సంవత్సరం అమెరికా వెళ్ళొచ్చాను. అదొక గ్రేట్ కదా. ఫిబ్రవరిలో వీసా వచ్చింది, ఆగస్టులో అమెరికా వెళ్ళొచ్చాను. అది నాకు దేవుడు ఇచ్చిన గొప్ప గిఫ్ట్. ఆ తర్వాత కొంతమంది మంచి నెట్వర్క్ క్రియేట్ అవుతూ ఉంది, అదొక గొప్ప గిఫ్ట్. బైబిల్ కాలేజ్
బేర్ వ్యాలీ బైబిల్ కాలేజ్ ఓకే అమెరికన్ పెద్ద అంటే పేరు పొందిన బేర్ వ్యాలీ బైబిల్ కాలేజ్ తోటి పార్ట్నర్షిప్ అవ్వటం, వాళ్ళు బైబిల్ కాలేజ్ బెంగళూరుకి ఇవ్వటం బ్రాంచ్ చాలా గొప్పది. అంటే ఆ కాలేజ్ సిలబస్ చూసినప్పుడు ఎంత బాగుంది, ఇది కదా అసలైన సిలబస్ అనిపించింది అనమాట. దీనికోసం కదా ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నాం. సో అది దేవుని యొక్క గిఫ్ట్. అందుకే ఆ సిలబస్ నేనే టీచింగ్ చేస్తున్నాను. ఎందుకంటే వేరే వాళ్ళకి ఇస్తే దాన్ని ట్రాన్స్లేషన్ చేసుకొని చెప్పాలి. సో దాన్ని మిగతా వాళ్ళు న్యాయం చేయొచ్చు, న్యాయం చేయకపోవచ్చు. అందుకే మెయిన్ టీచింగ్ అంతా నేనే చేస్తున్నాను ఆ కోర్సుని. ఇప్పుడు తెలుగులో కన్నడలో వస్తుంది. రేపు వేరే వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని కన్నడలో తెలుగులో చెప్తారన్నమాట. సో బేర్వేల్ బైబిల్ కాలేజ్ వచ్చింది. ఇంకా ఈరోజు దేవుడు నాకు కారు వస్తూ ఉంది. సో ఒక కారు కొనుక్కునే అవకాశం దేవుడు ఇచ్చాడు నాకు. అదొక గిఫ్టే. చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాను ఎలా అని. సో దేవుడు అంటే నా భార్యకి బలం ఇవ్వటం, కొంచెం ఆమె ముందుకు రావటం, లేదు ధైర్యం చెప్పింది, నో ప్రాబ్లం, నేను ఈఎంఐ విషయంలో నేను హెల్ప్ చేస్తాననేది. సో ఆ ధైర్యంతో ముందుకెళ్ళాం. రైట్. అలా ఇంకా నీకు జాబ్ వచ్చింది కదా, గుడ్. రైట్. ఇలా దేవుడు మనకి ప్రతి సంవత్సరం మనకేమిస్తున్నాడు అనమాట, మేలులు చేస్తున్నాడు. ప్రతి సంవత్సరం మనం ఒక మెట్టు ఎక్కుతున్నాం. ఒకటి వయసు పెరుగుతుంది, అది కూడా దేవుని యొక్క కదా, వయసు పెరిగింది కదా, సంవత్సరం టర్న్ అవ్వగానే ఏంటి, ఆయుష్ పెరిగింది. రైట్. అలాగే మన పిల్లల ఆయుష్ పెరుగుతూ ఉంది, పిల్లలు ఎదుగుతున్నారు, అది ఎంత గొప్ప గ్రేట్ ఇది. రైట్. వాళ్ళు చదువు అవుతున్నారు, ఉత్తీర్ణులు అవుతున్నారు. ఇలా దేవుడు మనకి ప్రతిరోజు మేలు చేస్తున్నాడు, ప్రతిరోజు మేలు చేస్తూనే ఉన్నాడు. ఓవరాల్గా ఈ సంవత్సరం అంతటికి ఒకసారి మనం అనుకున్నప్పుడు ఎన్ని వచ్చాయి చూశారు కదా, ఇన్ని చేశాడా దేవుడు అనిపిస్తుంది మనకి. అన్ని రాసుకుని వెళ్తే గిన ఇన్ని చేశాడా దేవుడు, ఇన్ని ఇచ్చాడా. మనం ఎప్పటికీ ఆల్వేస్ రిసీవర్సే, మనం గివర్స్ కాదు. మనం ఎప్పుడు ఏంటన్నమాట, దేవుని దగ్గర నుంచి తీసుకునే వాళ్ళమే తప్ప దేవునికి ఇచ్చే వాళ్ళం కాదు. పోనీ దేవునికి ఇచ్చేంత గొప్ప వాళ్ళం కాదు, ఆ సామర్థ్యము మనకు లేదు. కాబట్టి ఎప్పుడు వీఆర్ రిసీవర్సే, నాట్ గివర్స్. రైట్. సో అప్పుడు మనం దేవునికి ఎలా ఉండాలన్నమాట, కృతజ్ఞులమై ఉండాలి, దేవునికి కృతజ్ఞులమై ఉండాలి. ఓకే. ఇంకా కొంచెం డీప్గా వెళ్తే గిన, రైట్, మన పార్ట్నర్స్ బ్రతికి ఉండటం అంటే భార్యాభర్తలు కలిసి బతికున్నారంటే అది ఎంతో దేవుని ఆశీర్వాదం కదా. భార్య లేని జీవితం ఎంత ఎంత భయంకరంగా ఉంటుంది తెలుసా, భర్త లేని జీవితం ఎంత భయంకరంగా ఉంటుంది. సో ఈరోజు మనకి పార్ట్నర్స్ ఉన్నారంటే అంటే ప్రాణంతో, రైట్, ఎంతో గొప్ప ఆశీర్వాదం. సో కాబట్టి నీ భార్యను బట్టి నువ్వేం చేయాలి, దేవునికి, నాయన నా భార్యకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావు అని పురుషుడు ప్రార్థన చేయాలి. అలాగే భార్య కూడా, నా ప్రార్థన ఆలకించి నా భర్తకు నువ్వు తోడుగా ఉన్నావు, రైట్, మా ప్రార్థన ఆలకించి మా పిల్లల్ని కాపాడావు, రైట్, మంచి స్నేహితులను ఇచ్చావు, మంచి భార్యని ఇచ్చావు, మంచి భర్తని ఇచ్చావు, మంచి స్కూల్ ఇచ్చావు, మంచి బుక్స్ ఇచ్చావు, మంచి బట్టలు ఇచ్చావు. ఈరోజు ఇలా ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ గాడ్. ఎందుకంటే యాకోబు పత్రికలో ఏం చెప్పాడనమాట, శ్రేష్టమైన ప్రతి ఈవియు పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును కదా. వచ్చును ఇది మీరు కంఠపడడం చెప్పట్లేదు, బైబిల్ స్కూల్ మీరు కంఠస్థాలు చేయట్లేదు మీరు స్కూల్లో. 1:17 శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఎవరిలో? దేవునిలో. అంటే ఏంటి దాని అర్థం? ఆయనలో ఏ చంచలత్వం అంటే చంచలుడు అంటే స్థిర మనసు లేనివాడు, స్థిరుడు కానివాడు, చంచలుడు అంటే. కాబట్టి దేవుడు ఎవరు కాదనమాట, చంచలుడు కాదు. గమనముల వలన కలుగు ఏ ఛాయను లేదు, రైట్. వాడిని రంగు చూపించేశాడు అంటారు మనకు కొన్నిసార్లు కదా.
మనలో ఛాయలు ఉంటాయి. ఒకసారి నీడ అటు ఉంటుంది, ఇటు పడుతుంది కదా, అది ఛాయ అనమాట. నీడ ఒకే వైపు ఉంటుందా? పొద్దున ఇటువైపు ఉంటుంది, సాయంత్రంకి. సో దేవుడు అలా కాదు. యేసుక్రీస్తు కూడా ఎలా ఉన్నాడు? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీ పత్రిక 13:8. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉండును. ఎవరు? యేసుక్రీస్తు ఒక్కటే రీతిగా ఉన్నాడా? మారుతున్నాడా? నిన్న నేడు రేపు ఆయన ఎప్పుడు ఒకటే రీతిగా ఉంటాడు. యుగ యుగములకు ఆయన ఒకటే రీతిగా ఉంటాడు. యేసుక్రీస్తు యొక్క మహిమ ఏమైనా తగ్గిందా? పోనీ తగ్గించగలరా మనుషులు ఏమైనా? నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నవాడు. కొంతమంది ఏమంటారంటే, యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఆరాధించారు, పునరుత్థానుడైన తర్వాత ఆయన ఆరాధించారు, కానీ ఇప్పుడు ఆరాధించకూడదు అంటే ఏంటి? అప్పుడు ఆయన ఏమన్నా మార్పు వచ్చిందా? భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏం చేశారు? ఆరాధించారు. పునరుత్థానం అయిన తర్వాత కూడా ఆయన ఏం చేశారు? ఆరాధించారు. కానీ ఇప్పుడేం చేయకూడదంట. అంటే చంచలుడా యేసుక్రీస్తు? కానీ ఏమైనా తగ్గిపోయిందా ఆయనలో? ఏమైనా డిఫెక్ట్ వచ్చిందా? నో. ఆయన నిన్న నేడు రేపు యుగ యుగములకు ఎలా ఉంటాడు? ఒక్కటే రీతిగా ఉన్నాడు. అపొస్తలులు ఆయనకి మొక్కారు. ఈరోజు మనం మొక్కడానికి సందేహిస్తున్నాం. అంటే ఏమన్నా మారాడు ఆయన? నెవర్ చేంజ్. దేవుడు తండ్రి అలాగే ఉన్నాడు, కుమారుడు అలాగే ఉన్నాడు, పరిశుద్ధాత్మ అలాగే ఉన్నాడు. వాళ్ళు ఒకే రీతిగా ఉంటారు. దైవత్వంలో వాళ్ళు ఒక్కొక్క సంవత్సరం ఒకలాగా ఉండరు. మనం మారుతాం. ఇంకా మనం మారుతామా లేమో? మాట్లాడలేదు. మారుతామా లేదా? మన బుద్ధి మారుతుంది, మనస్సు మారుతుంది, ఆలోచనలు మారుతాయి, ఇచ్చిన మాట మారుతుంది, అన్నీ మారుతాయి మనం. కానీ దేవుడు కాదు. ఆయన అలా మారేవాడైతే అసలు దేవుడే కాదు. అలాంటి దేవునికి మనం ఎలా ఉండాలి? మనం కృతజ్ఞులమై ఉండాలి. రైట్? సో కాబట్టి ఈరోజు ఈ కృతజ్ఞతకు సంబంధించినటువంటి కొన్ని పాటలు మనం ఆలోచిద్దాం, కొన్ని వచనాలు. ఎందుకంటే ఈ సంవత్సరంలో కొన్ని మర్చిపోతాం మనం. ఒకసారి మీరు ఇంటి వెళ్ళాక ఏం చేయాలి అనమాట? దేవుడు నీకు చేసిన మేలులన్నిటిని ఏం చేయాలి? లిస్ట్ వేయండి. ఇంకా ఏమేమి చేశాడు? ఒకటే కాదు. అశోక్ మాకు లీజ్ అది ఒక్కటేనా? సంవత్సరం అంతట్లో దేవుడు ఒకటే చేశాడా? లేదు, చాలా ఉంటాయి. హైలైట్వి చెప్పారు మీరు అంతే. ఇంకా చాలా ఉన్నాయి. ఆ లిస్ట్ అంతా రాసి కుటుంబం అంతా కలిసి ఏం చేయాలన్నమాట దేవునికి? ఆయన ఈ సంవత్సరం నువ్వు ఇన్ని మేలులు చేసావు మాకు, అందుకు నీకు కృతజ్ఞత, అందుకు నీకు స్తోత్రం. రైట్? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 10-15 చదువు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 10-15. మనకొక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారంలో సేవ చేయు వారికి అధికారం లేదు. వేటి రక్తము పాప పరిహారార్థంగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడును, ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపుట దహింపబడదు. కావున యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై నవిని వెలుపుట శ్రమ పొందాడు. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపులకి ఆయన యొద్దకు వెలుదుము. నిలోరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని ఉండబోచున్న దాని కోసము ఎదురు చూస్తున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదు. దేవునికి ఎల్లప్పుడు మనము స్తుతి యాగము చేయుదము. అప్పుడు పాత నిబంధనలో ఎలా దేవునికి థ్యాంక్స్ చెప్పారట? బలులు అర్పించడం ద్వారా దేవునికి ఏం చేశారనమాట? కృతజ్ఞతలు చెప్పారు. అప్పుడు దేవుడు ఏమన్నా మేలు చేస్తే వెంటనే వాళ్ళు ఏం చేస్తారనమాట?
ఒక మేకనో గొర్రెనో తీసుకెళ్ళి బలిచ్చేసి దేవునికి థ్యాంక్స్ చెప్తారు. మనం ఏంటంట స్తుతి యాగము, స్తుతులు చెల్లించటం అంటే ఆయన్ని పొగడ్డం. స్తుతించడం అంటే ఏంటనమాట? దేవుణ్ణి పొగడ్డం. ఆయన నువ్వు కాకపోతే ఇంకెవరున్నారు, నాకు నువ్వు కాకపోతే ఎవరు చేస్తారు ఈ మేలు, నువ్వు తప్ప మాకు ఇంకెవరు లేరు అని ఆయన ఏం చేయాలన్నమాట? పొగడాలి, స్తుతులు చెల్లించాలి. తర్వాత అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము కదా, జిహ్వా ఫలము అర్పించుదుము, ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టపడి. సో స్తుతి యాగము చెల్లించాలి, రైట్. తర్వాత స్తుతి యాగం ఎలా అంటే జిహ్వా ఫలం, నోటి ద్వారా మనం ఏం చేయడం అనమాట? దేవునికి థ్యాంక్స్ చెప్పడం. రెండో థ్యాంక్స్ ఏంటనమాట? ఉపకారమును ధర్మము చేయడం ద్వారా కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి, రైట్. సో దేవునికి కృతజ్ఞతలు ఒకటి స్తుతి యాగము, స్తుతి యాగము చేయుట అంటే ఏంటి? జిహ్వా ఫలము అన్నాడు. జిహ్వా ఫలం అంటే మన నోటితో ఏం చేయడం? దేవుణ్ణి నోటితో స్తుతించుట, నోటితో స్తుతించటం. దేవునికి కృతజ్ఞతలు చెప్పేది రెండు విధానాలు. ఒకటి స్తుతి యాగము చేయటం ద్వారా, నోటితో దేవునికి థ్యాంక్స్ చెప్పడం అంటే నోటితో దేవుణ్ణి స్తుతించడం. రెండోది ఏంటంట? ఉపకారము చేయుట. 3 ధర్మము చేయుట. ఉపకారము చేయటం అంటే మేలు ఎల్లప్పుడూ ఏం చేయాలన్నమాట? ఎల్లప్పుడూ మేలే చేయుట. ఎవరికి ఏం చేయకూడదు అనమాట? అపకారము చేయకూడదు. ఎవరికి అపకారము చేయకపోతే దేవునికి మనం ఏం చేసినట్లు? కృతజ్ఞతలు. దేవునికి కృతజ్ఞతలు ఎప్పుడంటే ఉపకారం చేయటం ద్వారా, అంటే ఎవరికి అపకారం చేయకుండా ఉండటమే దేవునికి కృతజ్ఞతలు చెప్పడం. ఎలా? ఇప్పుడు దేవుడు నీకు మేలు చేస్తాడా, కీడు చేస్తాడా? దేవుడు ఎల్లప్పుడూ ఏం చేస్తాడు? అప్పుడు నువ్వు కూడా ఎల్లప్పుడూ మేలే చేస్తే నువ్వు దేవునికి ఏం చెప్పినట్టు? అలా కూడా కృతజ్ఞతలు చెప్పడం. నెక్స్ట్ ధర్మము చేయుట. ధర్మం చేయటం అంటే ఏంటి? ప్రతిఫలము ఆశించకుండా. ధర్మం అంటే ఏంటి అన్నమాట? ప్రతిఫలము ఆశించకుండా ఏం చేయాలి? సహాయము చేయటం. అంటే ఏంటి? చాలాసార్లు మనం ధర్మం చేసేటప్పుడు ఏం ఎదురు చూస్తాం? రిటర్న్ అడుగుతాం. ఇప్పుడు మనం ఎవరికైనా బంధువుల్లో చీర పెట్టాం అనుకోండి, మనం ఏం చేస్తాం? పోయిన సంవత్సరం నేను పెట్టా, ఈ సంవత్సరం నాకు. ఇప్పుడు సదింపులో కూడా పెళ్లిలో గిఫ్ట్లు ఇస్తారు. ఏం చేస్తారనమాట? నేను ఉంగరం వేశాను, వాళ్ళు నాకేం వేస్తారు? అంటే మనం ఒకటి ఇస్తాం, ఏమి ఎదురు చూస్తాం? రిటర్న్ ఎదురు చూస్తాం. అది ఏం కాదనమాట. ఇప్పుడు భిక్షగాళ్ళకి మనం డబ్బులు వేస్తాం, ఎదురు చూస్తామా? 10 రూపాయలు వేసి, రే ఈరోజు నీకేసా, నువ్వు నాకే అంటే వాడేమంటాడు. సో ధర్మం అనేది ఏంటంటే రైట్, ప్రతిఫలము ఆశించకుండా చేసేది. ఇప్పుడు భిక్షగానికి మనం ధర్మం చేస్తున్నాం, ఎదురు చూస్తాం మన దగ్గర నుంచి. ఎదురు చూడడం. ఇంకొకటి ధర్మం చేయటం అంటే కుడి చేతితో ఇచ్చేది, కుడి చేతితో ఇచ్చినప్పుడు ఎడమ చేతికి
ఎడమ చేతికి తెలియకూడదు. ఇదే కదా యేసు ప్రభు చెప్పింది. మత్తయి సువార్తలో చెప్పాడు 6వ అధ్యాయంలో. కుడి చేతితో చేసేది ఎడమ చేయికి తెలియదు. అంటే ఏంటిది అనమాట? నువ్వు చేసిన ధర్మాన్ని దందోర వేసి చెప్పకూడదు, అందరికీ చెప్పకూడదు. సో దేవుడికి కృతజ్ఞతలు 3 విధాలుగా చెప్పవచ్చు. ఇప్పుడు ఈ మూడింట్లో ఏది ఎక్కువ మనం వాడుతున్నాం? ఏ ఛానల్ ద్వారా దేవునికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్తున్నాం? స్తుతి యాగము. ఇది కూడా కష్టమే, ఇది కూడా కష్టమైపోతుంది మనకి, రైట్? సో సంఘం అంతా కలిసి ఆదివారం మాత్రమే కాదు పాటలు పాడాల్సింది ఇంట్లో. అందుకే ఇంట్లో కుటుంబ ప్రార్థన ద్వారా దేవునికి ఏం తెలియజేస్తాం? స్తుతి యాగం. బస్సులో వెళ్తున్నప్పుడు, ఎక్కడ వెళ్తున్నప్పుడు కూడా దేవునికి థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. ఓకే, ఒక ముస్లిము ఒక రోజుకి వాడు ఎన్నిసార్లు నమాజ్ చేస్తాడు? 5 సార్లు. అంటే వాడు తన దేవుణ్ణి ఎన్నిసార్లు వాడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు? 5 సార్లు చేస్తున్నాడు. మరి మనం అదేంటంటే నిష్ఠతో చేస్తున్నాడు వాడు. మనం అదేదో యూనిఫామ్ లాగా కాకుండా ఎలా చేయాలన్నమాట? మనం ఇష్టపూర్వకంగా చేయటం అన్నమాట. నిష్ఠతో చేయటం వేరు, ఇష్టంతో చేయటం వేరు. ఓకే, సో మనం ఇష్టంతో దేవునికి స్తుతియాగము చెల్లించాలి, జిహ్వాఫలం అర్పించడం. ఇది ఓన్లీ సండేకి సంబంధించింది కాదు. చాలామంది ఆరాధన అంటే ఆదివారం మాత్రమే, ఆ తర్వాత చేయకూడదు. మళ్ళీ ఎప్పుడు రావాలి? మరి ఎప్పటి వరకు ఏం చేయాలి? సైలెంట్గా ఉండాలి. సినిమా పాటలు కావాలంటే విను, లేదా పార్టీలకు కావాలంటే పో, క్రికెట్లు కావాలంటే ఆడుకో, ఫుట్బాల్ కావాలంటే ఆడు, కానీ ఆరాధన మాత్రం ఎప్పుడు చేయాలి? భక్తి పెరుగుతుందా తగ్గుతుందా? చర్చా పేస్ట్లో ఇది బోధ లేదు. అది ఎవరు ఎలా స్టార్ట్ అయిందో తెలియదు. ఆదివారం మాత్రమే స్తుతించాలి, ఆదివారం మాత్రమే ప్రభు బలని జ్ఞాపకం చేసుకోవడానికి. ఎప్పుడు మాత్రం అది ఎలా? సంఘంగా కూడుకొని. మనం అందరూ సంఘంగా ఆదివారం కూడుకునేదే ఎవరిని జ్ఞాపకం చేసుకోవడానికి? క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చినప్పుడు క్రీస్తు చేసిన బలియాగాన్ని బట్టి క్రీస్తుకి ఏం చేస్తాం? మనం కృతజ్ఞతలు చెల్లిస్తాం. ప్రభువా, నువ్వు రాకపోయింటే మా గతి ఏంటి? నీ శరీరాన్ని నువ్వేం చేస్తావు? సమర్పించావు అని మనం పాటల ద్వారా, ప్రార్థన ద్వారా క్రీస్తుకి థ్యాంక్స్ చెప్తాం. క్రీస్తు ప్రభు వారిని స్తుతిస్తాం. ఆయన్ని పంపినందుకు తండ్రిని స్తుతిస్తాం, తండ్రికి థ్యాంక్స్ చెప్తాం. రైట్? ఈ రక్షణ రావడానికి, ఈ వాక్యం రావడానికి పరిశుద్ధాత్మకు థ్యాంక్స్ చెప్తాం. ఇలా సంఘం అంతా కలిసి మనం తండ్రి, కుమారునికి, పరిశుద్ధాత్మకి మనం ఏం చేస్తున్నాం? కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి మిగతా రోజుల్లో ఈ స్తుతి యాగం అనేది ఎవ్రీడే. ఓకే, సో ఉదయం లేవగానే దేవుని పాటలు వేసుకొని పనులు స్టార్ట్ చేస్తే కదా పాటలు పాడుకుంటూ మనం దేవునికి ఏం చేస్తాం? థ్యాంక్స్ చెప్తాం. మళ్ళీ సాయంత్రం వచ్చాక, లేదా బస్సులో వెళ్తున్నప్పుడు, కార్లో వెళ్తున్నప్పుడు దేవుని పాటలు వేసుకొని చాలా బాగుంటుంది. నేను మొన్న ఒక పాట వింటా ఉన్నా, నాదు జీవితము మారిపోయిన. ఆ పాట పాడుతుంటే ఎంత ఆనందంగా ఉండేది. నేను పని చేసుకుంటే ఆ పాట పాడుతూ ఉన్నాను. ఫోన్లో యూట్యూబ్లో ఉంది కదా, ఫోన్లో వేసాను కదా, ఎంత అద్భుతంగా ఉంది. అలా మనం పాటలు మన జీవితంలో దేవునికి జిహ్వాఫలాన్ని ఇస్తాయి. పాటల ద్వారా మనం దేవునికి స్తుతియాగం చెల్లిస్తాం. అందుకే కేవలం ఆదివారం మాత్రమే కాదు, ఆదివారంకి లాస్ట్ పాటకు వచ్చారు కొంతమంది, అది కూడా మిస్ అయిపోతే సోమవారం నుండి శనివారం వరకు పాడకుండా ఆదివారమే పెడితే అప్పుడు మీరు వారంలో ఎన్ని పాటలు పాడినట్టు? ఒకటిన్నర లేదా హాఫ్. లాస్ట్కి 2 చరణాలకు వస్తే హాఫ్ పాటే. సో ప్రతిరోజు మనం స్తుతియాగం చెల్లించాలి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. అండ్ మోరోవర్ ఇంకోటి ఏంటంట, ఉపకారము చేయుట. అది కూడా దేవునికి ఏంటనమాట?
కృతజ్ఞత చెల్లించటమే. మూడోది ధర్మం చేయట, అది కూడా కృతజ్ఞతలో భాగమే. ఈ మూడింటిని మనం సమానంగా చేయాలి. అందుకే మీ కేవలం మాటలు మాత్రమే, చేతలు కావు. ఇవేమో థియరీ, ఇదేమో ప్రాక్టికల్. రైట్? క్రియలు లేని విశ్వాసము మృతం. మనమే స్తుతిస్తున్నాం నోటితో, కానీ ఏం లేవు, క్రియలు లేవు. అప్పుడు అదేమవుతుంది? ఇది కూడా ఒట్టిదే అవుతుంది, వేస్ట్దే అవుతుంది. సో మనం ఇది చేసినప్పుడు ఇది రైట్ అవుతుంది, ఇది చేయకపోతే ఇది కూడా రాంగే. ఇప్పుడు కయ్యను బలి ఏమైందనమాట? కయ్యను ఇక్కడ రైట్, ఇక్కడ రాంగ్ అని. క్రియలు మంచివి కావాలి అని ఉంది కదా. కయ్యని క్రియలు చూడండి ఎక్కడుంది, ఎందుకు వాడు అలా చేశాడు? 1 యోహాను అనుకుంటా. అంటే కయ్యని క్రియల గురించి మనకి ఆదికాండంలో దొరకదమ్మా. 1 యోహాను 3వ అధ్యాయం 12వ వచనం. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని ఎవరి సంబంధి అంటే వాడు? ఎందుకు దుష్టుని సంబంధి? తన సహోదరుని చంపెను. ఎందుకు దుష్టుడి సంబంధి అంటే 7వ వచనం చూడండి. 1 యోహాను 3:7. నీతిని జరిగించు ప్రతివాడు అంటే అపకారము చేయకుండా ఎప్పుడు ఉపకారం చేసేవాడు నీతిమంతుడు. నీతిమంతుడు ఏం చేయడు? నీతిమంతుడు ఏం చేయడు? అపకారం చేయడు. ఏం చేస్తాడు? ఎప్పుడు మేలే చేస్తాడు. వాడే నీతిమంతుడు. నీతిమంతుడు ఒకరికి ఆపద సృష్టించాలనో, ఒకరిని అనగద్రొక్కాలనో, ఒకరిని తిట్టాలనో, ఒకరిని దూషించాలనో చెప్పడు. తర్వాత వాడు అతన్ని ఎందుకు చంపెను? లేదు, 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. సో అపవాది మొదట ప్రవేశించాడు. అపవాది తన జనాంగాన్ని, తన రాజ్యాన్ని సృష్టించుకున్నాడు. దానిని లయపరచడానికి ఎవరు వచ్చాడంట? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వచ్చాడు. వాని క్రియలను లయపరచుటకు ఆయన వచ్చెను. అంటే ఇప్పుడు అపవాది క్రియలు ఉన్నాయి, దేవుని క్రియలు ఉన్నాయి. అపవాది క్రియలను లయపరచుటకు ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వచ్చాడు. అప్పుడు సంఘాన్ని స్థాపించాడు. ఆ సంఘంలో మనలందరినీ ఉంచి మన ద్వారా ఏ క్రియలు జరగాలని దేవుని సంకల్పం. దేవుని క్రియలు జరగాలి. సో దేవుడు మనల్ని సంఘంలో ఉంచింది అపవాది క్రియలు చేయడానిక, దేవుని క్రియలు చేయడానిక? మరి మన అపవాది క్రియలు చేస్తే మన సంఘంలో ఉండేది దేవుని క్రియలు చేయడానికి, అపవాది క్రియలు చేయడానికి కాదు, సాతాను క్రియలు చేయడానికి కాదు. మళ్ళీ 9వ వచనం. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును. బీజం అంటే అదే, విత్తనం అంటే వాక్యం. రైట్? దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన వాక్యము నిలుచును కదా. ఆయన వాక్యము నిలుచును కనుక వాడు పాపము చేయుడు. అందుకే 119వ కీర్తన, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు, నీ వాక్యమును తమ హృదయములో ఉంచుకొనుట ద్వారానే కదా. ఉందా వచనం? అంటే వాక్యం హృదయంలో ఉంటే ఎవరి క్రియలు చేయం? అపవాది క్రియలు చేయం. దేవుని క్రియలు చేస్తాం. అపవాది క్రియలు చేస్తున్నామంటే ఏం లేదు? వాక్యం లేదు. వాక్యం లేదు. ముందుకు దీనిని బట్టి ఇంకొక మాట చూడండి. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. అంటే
చేయజాలడు అంటే చేయాలనుకున్నా చేయడు, చేయాలని ఉంటుంది చేయడు. క్రైస్తవులు అంతే కదా, కొన్నిసార్లు మనకు కూడా పాపం చేయాలనిపిస్తూ ఉంటుంది, మనం ఏం చేస్తాం దాన్ని కంట్రోల్ చేసుకొని నో 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 నో. కొన్నిసార్లు కోపం వస్తుంది, తిట్టాలనిపిస్తుంది, నో నో కంట్రోల్ కంట్రోల్ అనుకుంటాం. పాపము చేయజాలడు. ఓకే, అదే అపవాది సంబంధం అయితే కదా, ఇప్పుడు మనం కొట్టాలనిపిస్తుంటుంది, మనం ఏం చేస్తుంటాం, చేయని కంట్రోల్ చేసుకుంటాం. అదే అపవాది సంబంధం అయితే వాడు కంట్రోల్ కింద ఇంట్లో వేసి పేటని కొడతాడు. అంతే కదా. ఇప్పుడు దారిలో కొన్నిసార్లు చూస్తూ ఉంటారు కదా, పోతా టపాని కొట్టేస్తారు, ఏనా అయ్యో. అపవాది సంబంధం, మనం దేవుని సంబంధంలో. సో మనలో వాక్యం ఉన్నప్పుడు మనం ఏం చేయమన్నమాట, పాపం చేయాలి. పాపము చేయ జాలము, పాపము చేయ జాలం. ఎందుకంటే మనం దేవుని మూలముగా పుట్టిన వారం, దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయ జాలడు. ముందుకు చదవండి. ఇదంతా ఎవరి కోసం చెప్తున్నాడు, నేను కయ్యూని కోసం చెప్తున్నాడు. ముందుకు చదవండి. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటబడును. దీన్ని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటబడును. అప్పుడు అపవాది పిల్లలు దేవుని స్తుతిస్తారా? స్తుతిస్తారు, కానీ ఏం చేయరు, క్రియలు చేయరు. ముందుకు చదవండి. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. సో ఎవరు దేవుని సంబంధులు అంటే తన సహోదరుణ్ణి ప్రేమించేవారు, నీతిని జరిగించేవారు. మనం ఒకరినొకడం ప్రేమింపవలనది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మొదటి నుంచి అంటే సృష్టి ఆది నుంచి కూడా దేవుడు ఇచ్చిన వర్తమానం ఏంటన్నమాట, సహోదరులను ప్రేమించు. కానీ కయ్యూను ఏం చేశాడు, తన సహోదరుని అప్పుడు చెప్తున్నాడు కయ్యూను గురించి, మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టిని సంబంధి అయి తన సహోదరుని. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూపించాడు ఎవరు దుష్టిని సంబంధం. దుష్టిని సంబంధి ఎవరు, కయ్యూను. దేవుని సంబంధి ఎవరు, హేబేలు. కాబట్టి మనం కయ్యూను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టిని సంబంధి తన సహోదరిని చంపాడు. వాడు అతన్ని ఎందుకు చంపెను, తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై ఉండెను గనుకనే కదా. సో కాబట్టి కయ్యూని యొక్క కృతజ్ఞతను, బలి అర్పణ అంటే కృతజ్ఞతల్ని దేవుడు అంగీకరించాడా? లేదు. ఎందుకంటే వాడు స్తుతులు చెల్లించాడు కానీ ఏం లేవు, వానిలో క్రియలు లేవు. అంటే వాడు ఏం చేశాడు, తన సహోదరునికి అపకారం చేశాడు. అంటే వాడి సహోదరు మీద వానికి ఏం లేదు, ప్రేమ లేదు. ఎందుకంటే ప్రేమ ఉన్నవాడు ఏం చేయడు. ప్రేమ గురించి ఏముంది, 13వ అధ్యాయం, 1 కొరింథీ 13వ అధ్యాయంలో ప్రేమ గురించి చెప్తే ఏముంది, ప్రేమ ఇంకా 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 ఈ పాయింట్ రావాలి, అపకారమును మనసులో ఉంచుకోవద్దు. చూడండి ఒకసారి 1 కొరింథీ 13వ అధ్యాయం. దానికి కంఠపాఠం వచ్చి ఉండాలి కదా మీకు. వచ్చింది పోయిందా? 4 వచ్చిన. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించను, మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. అపకారమును మనస్సులో, అసలు అపకారానికి ఏముండదు, చోటు ఉండదు. ప్రేమ ఉన్న చోట అపకారం అనేది ఉండదు. ఎవడైనా నాకు ప్రేమ ఉందని చెబుతూ అపకారం చేస్తే వాడు ప్రేమలో ఉన్నట్లు కాదు వాడు. మళ్ళీ ఇంకొక మాట, దుర్నీతి విషయమై
సంతోషపడక సత్యమునందు సంతోషించును. సత్యమునందు సంతోషం. సత్యం ఏదన్నా చెప్పినప్పుడు, సత్యం ఉన్నప్పుడు, వాక్యంలో అది కనిపించినప్పుడు దాంట్లో ఏం చేస్తుందన్నమాట? ప్రేమ సంతోషిస్తుంది. ఓ, ఈ సత్యం ఉందా, ఇంత సత్యం దొరికిందా. నిన్న షివమొగ్గ 2 రోజులు షివమొగ్గ జిల్లాలో ఉన్నాను. సో షివమొగ్గలో వాక్యం చెప్పి, ఆ తర్వాత అరసీకెరకు వచ్చి అరసీకెరలో వాక్యం చెప్పి, వాళ్ళు ఆ వాక్యం వింటుంటే ఒకతను వచ్చాడు, డినామినేషన్ అతను ఈ వాక్యం చెప్పిన తర్వాత అతను ఏడుస్తున్నాడు. ఏంటంటే, బ్రదర్, ఇన్ని సంవత్సరాలు మాకు ఈ వాక్యం తెలియదు బ్రదర్, ఇంత వాక్యం ఉందని తెలియదు. మేము ఊరికి ఏదో నోటికి వచ్చినట్లు ఏం చేస్తున్నాం, ఏదంటే అది చెప్పుకుని వెళ్తున్నాం. కానీ ఇంత మంచి వాక్యం బైబిల్లో ఉందా, ఇంత సత్యం బైబిల్లో ఉందా, ఇలా చదవాలా అని ఆనందంగా ఉన్నారు. సో ఆ డిస్ట్రిక్ట్లో దేవుని చిత్తం అయితే రేపు జనవరిలో అరసీకెరలో సంఘం ప్రారంభం అవుతుంది. అరసీకెరలో చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఒక కుటుంబంతో స్టార్ట్ అవుతుంది. సంతోషమా, ఏడవాళ్ళ సంతోషించాలి. ఏం ఇది అందరూ ఏడుతున్నారు, అరసీకెరలో సంఘం స్థాపించబడాలంటే ఆనందించే విషయం అది. ఆనందం. అసలు కర్ణాటకలో సంఘాలు ఉండటమే, క్రిస్ సంఘాలే లేవు. ఇప్పుడు మీరు వెళ్ళండి, హుబ్లీ తప్ప మనకి ఎక్కడ కూడా క్రిస్ సంఘం, బెంగళూరు వదిలితే ఆ రైల్వే దీంట్లో హుబ్లీ వరకు మీకు ఎక్కడ మధ్యలో క్రిస్ సంఘం రాదు. ఇప్పుడు మీరు టిప్టూర్లో దిగండి, క్రిస్ సంఘం ఉంది. అరసీకెరలో దిగండి, క్రిస్ సంఘం ఉంటుంది. దావణగిరిలో దిగండి, దావణగిరిలో ఈ సంవత్సరంలో అయిపోద్ది. దావణగిరిలో దిగండి, అక్కడ క్రిస్ సంఘం ఉంటుంది. హరిహర అనే స్టేషన్ వస్తుంది, అక్కడ దిగండి, క్రిస్ సంఘం ఉంటుంది. ఇంకా హరిహర నుంచి హుబ్లీ జస్ట్ ఒక 3 hours జర్నీ అంతే. సో అంటే ప్రార్థన అది ఉన్నింది, బెంగళూరు నుంచి హుబ్లీ వరకు ప్రతి స్టేషన్లో క్రిస్ సంఘం ఉండాలనుకున్నాను. అది దేవుడు ఈరోజు నెరవేరుస్తూ ఉన్నాడు. సువార్థికులు ఉంటారు, ఇంకో 10 సంఘాల లైన్లు వస్తాయి. హాసన్ డిస్టిక్, షివమొగ్గ, తుముకూరు, దావణగిరి. సో కాబట్టి ప్రేమ ఎందులో సంతోషిస్తుంది? సత్యమందు సంతోషం, దుర్నీతి విషయంలో సంతోషింపదు. సో కాబట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎలాంటి మనసుతో చెప్తున్నాం? కయ్యూను లాంటి మనసుతో చెప్తున్నావా? కయ్యూను వంటి వారమై మనం దేవునికి కృతజ్ఞతలు చెప్తే ఆ కృతజ్ఞతలు దేవునికి వెళ్ళవు, చేరవు, అందవు, తిరస్కరించబడతాయి, రిజెక్ట్ అవుతాయి. ఇప్పుడు కొంతమంది అంటే ప్యూర్గా ధర్మశాస్త్రం ఇచ్చిన రోజుల్లో దేవునికి బలు అర్పించేటప్పుడు ఎలాంటి బలు ఇచ్చేవాళ్ళు? లోపము లేని, గుడ్డిదాన్ని కానీ, కుంటిదాన్ని కానీ, జబ్బు చేసిన దాన్ని కానీ ఏం చేయకూడదు అనమాట, ఇవ్వకూడదు. కొంతమంది ఉంటారు మనుషులు, ఇది రేటు తక్కువ పోతుందా, సరిపోయింది దేవునికి ఇచ్చేద్దాం, కుంటిదైందా దేవునికి ఇచ్చి, మంచిది మాత్రం అమ్ముకుంటారు, కుంటివి మాత్రం దేవునికి ఇస్తూ ఉంటారు. అలాంటివి వద్దు. అందుకే మనం కూడా మనం వచ్చే సంపాదనలో అన్నిటినీ వాడేసుకొని మిగిలింది దేవునికి ఇస్తే ఎలా ఉంటుంది? మన జీతం వచ్చాక అన్నిటికీ రేషన్ కొనేసి, పెట్రోల్ వేసేసుకొని, కావాల్సినవి కొని, ఎంత మిగిలింది? 300. 300 మిగిలింది దేవునికి. ఎలా ఉంటుంది అది? దేవుడు ఏమంటాడు? మీ ధర్మము, మీ కృతజ్ఞతలు నాకు అంతే కదా. ఇప్పుడు మనం గెస్ట్ని పిలిచి మనమందరం తిని మిగిలింది గెస్ట్కి పెడితే ఎలా ఉంటుంది? ఇక మాట్లాడలేదు. నన్ను పిలిచారు ఇంటికి, కూర్చోబెట్టి బ్రదర్ కూర్చోండి అని చెప్పి మీరు తిని లాస్ట్లో ఎంత ఉంది? గంట ఉంది. గంట బ్రదర్ తింటారులే, గంట తింటారులే అని తింటే నేను ఎలా ఉంటాను?
నాకు ఎలా ఉంటుందో చెప్పండి. అంటే మన మనిషి లక్షణం ఏంటంటే గెస్ట్కి వచ్చి ఫస్ట్ ఏం చేస్తాం, గెస్ట్కి వడ్డించేస్తాం. మనకు లేకపోయినా పర్లేదు, హోటల్ నుంచి తెచ్చుకుందాం, మనకు లేకపోయినా పర్లేదు. అప్పుడు వచ్చిన వాళ్ళందరికీ మనం ఏం చేస్తాం, తృప్తిగా వారికి ఫస్ట్ వాళ్ళకి పెట్టి ఆ తర్వాత మనం ఏం చేస్తాం. చాలాసార్లు అయింటుంది కదా, చాలాసార్లు అందరికి వడ్డించిన తర్వాత మనకు షార్టేజ్ వస్తుంది ఇంట్లో వాళ్ళకి. అప్పుడు ఏం చేస్తాం, మనం ఏ హోటల్కి వెళ్ళి ఫ్రైడ్ రైస్ ఏదో మళ్ళీ తెచ్చుకుని తినేస్తాం, లేదా మళ్ళీ వంట చేసుకుంటాం. అంటే గెస్ట్లకి మొదట మన ఇటర్నల్ గెస్ట్ ఎవరు, ఎల్లప్పుడూ మనతో పాటు ఉండే గెస్ట్ ఎవరు అనమాట, దేవుడు. మరి ఫస్ట్ ఏమి ఇవ్వాలి, ఫస్ట్ది దేవునికి. అందుకే మన జీతం రాగానే ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి, దేవునికి ఇచ్చేయాలి. ఫస్ట్ దేవునికి ఇచ్చేయాలి. నా జీతం 3,000 అంటే 30,000 అనుకోండి నా జీతం. అప్పుడు ఎంత రావాలి, ఎంత ఇవ్వాలి దేవునికి? 30,000 జీతం ఉన్నవాడు దేవునికి ఎంత ఇవ్వాలి? 3,000. ఇది మినిమం ఎంత ఇవ్వాలి? 3,000. దీనికి నువ్వేం చేయాలన్నమాట, యాడ్. నీ హృదయంలో నిశ్చయించుకునేది నువ్వేం చేయాలి, దీనికి యాడ్ చేయాలి. అప్పుడు ఎంత, 1,000 రూపాయలు యాడ్ చేసావు అనుకో, అప్పుడు ఎంత అవుతుంది, 4,000. అప్పుడు దేవుంది 4,000, నీది -4,000 అంటే 26,000. నువ్వు ఏమన్నా ఆ నెల ఆ 26,000లో ప్లాన్ చేసుకోవాలంతే. ఫస్ట్ ఏది దేవుడికి వెళ్ళిపోవాలి, ఇది దేవునికి ఒకేసారి వేస్తావా లేదా వీక్లీ వేస్తావా అనేది నీ ఇష్టం. కొంతమంది వీక్లీ అంటే అది ఏదో దానికి వెళ్ళిపోద్దని రాగానే జీతం రాగానే ఏం చేస్తారు, చర్చ్ అకౌంట్కి వేసేసారు. నేను ఇక్కడ కేరపురంలో వారం వేస్తాను, మత్తికెరికి ఏమో డైరెక్ట్గా వేసేస్తాను, 1 షాట్ వేసేస్తాను. సో నా రెండు చందాలు, కేరపురంకి ఇవ్వాల్సింది కేరపురంకి ఇవ్వాలి, మత్తికెరికి ఇవ్వాల్సింది మత్తికెరికి ఇస్తున్నాను నేను. ఆ విషయంలో నేను ఏమాత్రం రాజీపడను దేవునికి ఇచ్చే విషయం. అందుకే దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు. నేను ధైర్యంగా చెప్పగలుగుతాను, నాకు దేవుడు ఇన్ని సంవత్సరాల్లో ఒక్క ఫైనాన్షియల్ ప్రాబ్లం లేకుండా చేశాడు. కారణం ఏంటంటే నేను మొదట ఏం చేస్తాను, అది ఎంత పరిస్థితి అయినా సరే మొదట దేవునికి ఇచ్చేయడం అంతే. నేను దేవునికి ఇవ్వడంలో ఆనందంగా ఇస్తుంటాను. అది నాకు చాలా ఎంజాయ్మెంట్ చేస్తుంది. ఫస్ట్ ఒక శాలరీ పడిపోగానే దేవునికి ఇవ్వగానే అమ్మయ్య, ఎస్, మొదటి దేవునికి ఇచ్చేసాం. ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలంటే ఫస్ట్ దేవునికి ఇవ్వాలి. ఏమైనా కొంచెం కొరత పెట్టి తగ్గించి వేసామా, ఇప్పుడు ఒకప్పుడు 500 నోట్ అనేది పెద్దది కదా, 500 నోట్ వేస్తేనే తెగ ఫీల్ అయిపోయేవాళ్ళం, ఎందుకంటే మన జీతాలు కూడా అంతే ఉండేది. కానీ ఇప్పుడు మన జీతాలు ఎంత ఉన్నాయి, అంతకంటే ఎక్కువ ఉన్నాయి. అందుకని ఇప్పుడు 500 నోట్ ఏదో పెద్దగా ఫీల్ అయినట్టు వేయకూడదు. మనం 500 అంటే చాలా చిన్నది, ఇప్పుడు చిన్నపిల్ల వేయాలి. మనం గురి పెట్టుకోవాలి. సో దేవునికి కృతజ్ఞతలు చెల్లించడంలో ఫస్ట్ ప్రయారిటీ ఆయనకి ఇవ్వటం. దేవునికి మనం ఏం చెప్తున్నట్టు, థ్యాంక్స్ చెప్తారు, మొదటి ప్రాధాన్యత. ఎప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత మాత్రం దేవునికి ఇవ్వద్దు. అది మన పిల్లలకు కూడా మనం ఏం చేయాలి, పిల్లలు చూస్తుంటారు, మా నాన్న తన జీతం రాగానే ఏం చేస్తున్నాడు, దేవునికి ఇస్తున్నాడు, మా నాన్న ఇచ్చాడు, నేను కూడా ఇవ్వాలని వాడు అలాగే ఫీల్ అవుతాడు. మనం కొంచెం పర్లేదు అనుకుంటే, మా నాన్న కూడా ఇచ్చాడు అట్లా, ఏమని పర్లేదులే అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వారానికి 500 వేసాను అనుకోండి, ఓకే, నెలకి ఎంత, 2,000. ఒక వారం, ఒక నెల 2,000 అవుతుంది, ఒక నెల 2,500 అవుతుంది. కానీ నా జీతం ఏమో 50,000. నా జీతం 50,000, నేను ఎంత వేస్తున్నాను,
500 ఇచ్చి పెద్దది అనుకున్నాను, కానీ లెక్క చూస్తే సగానికి సగం వేస్తున్నాను. దేవునికి నేను సగం ఇస్తున్నాను. ఎంత ఇవ్వాలి యాక్చువల్లీ ఈ ప్రకారం? 1000 పడాలి. సో దేవునికి మనం కృతజ్ఞతలు కేవలం దేని మాత్రం కాదు, స్తుతియాగం చెల్లించి నోటితో చెప్పి తర్వాత ఏం కాదనమాట, క్రియలు కూడా ఉండాలి. అందుకే ఉపకారము చేయుట, ధర్మము చేయుట ఏమన్నాడు హెబ్రీ పత్రికలో? మరచిపోకుడి. రోమపత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. రోమపత్రిక 1వ అధ్యాయం 21. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. ఒకటి, దేవుణ్ణి ఎరిగారా వాళ్ళు? దేవుణ్ణి ఎరిగి ఏం చేయలేదంట? దేవునిగా మహిమపరచలేదు. అంటే ఏంటి? తమ వాదముల యందు ఏమైందనమాట? వాదముల యందు ఏమయ్యారు? వ్యర్థులైరి. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అందులో. వాళ్ళు దేవుణ్ణి ఎరిగారా? ఎరిగిన వారే. అంటే దేవుని గురించి తెలుసా తెలీదా? తెలుసు. దేవుని గురించి తెలిసినప్పుడు దేవునికి మహిమపరచాలని తెలీదా? దేవునిగా మహిమపరచాలని తెలీదా? ఇప్పుడు దేవుడు ఎవరో తెలుసు మనకి. అప్పుడు దేవుని ఎలా మహిమపరచాలో అలా మహిమపరచాలి. అలా మహిమపరచకుండా దేవుడు తెలుసులేండి మాకు అని వాదాల ద్వారా ఏమయ్యారనమాట? వ్యర్థులైరి. ఇప్పుడు సేమ్ ఆంధ్రాలో కూడా అదే జరుగుతోంది. యేసుక్రీస్తు ఎవరు తెలుసు. యేసుక్రీస్తు ఏమంటున్నారు? దేవుడే అంటున్నారు. ఆరాధనలో ఉన్నాడు అంటున్నారు, కానీ ఆయన ఆరాధించు. ఆ విషయంలో ఏం చేస్తున్నారు? వాదములు. యేసు ప్రభుకి పాటలు పాడతాం, కానీ ఆరాధించాం. అది ఎలా ఉంది? మహిమకరంగా ఉందా, లేకపోతే కించపరిచినట్టుందా? కించపరిచినట్టు ఉంది. ఓకే, ఇప్పుడు అశోక్ బ్రదర్కి నేను బిర్యానీ పెట్టి, బ్రదర్ బిర్యానీ తినండి, నేను అశోక్ బ్రదర్కి బిర్యానీ పెట్టాను, కానీ నేను అశోక్ బ్రదర్ని ప్రేమించాను. తింటాడైనా? ఆయనకి బిర్యానీ పెట్టాను, అన్ని పెడతాను, కానీ ఏంటంటే లేదు బ్రదర్ నేను మిమ్మల్ని ప్రేమించాను, మీరంటే నాకు ఇష్టం లేదన్నా అనుకోండి, ఎలా ఉంటుంది? తినబుద్ధి అవ్వదు. అది కించపరచడం, అవమానించడం. దేవుణ్ణి ఎరిగి దేవునిగా మహిమపరచలేదు. అప్పుడు దేవునికి అవమానమా ఘనతనా? అవమానం. ఎందుకురా మీరు అలా చేశారంటే ఏం చేస్తున్నారు? వాదిస్తున్నారు. తద్వారా ఏమవుతున్నారు? వ్యర్థులవుతున్నారు. యేసుక్రీస్తుని ఆయన జన్మించినప్పుడు జ్ఞానులు వచ్చి ఆయన ఏం చేశారు? ఆయనకి మ్రొక్కారు, ఆయన్ని పూజించారు. ఓకే, యేసుక్రీస్తుని అపోస్తులు ఏం చేశారు? మ్రొక్కారు. పునరుద్ధరణైన తర్వాత కూడా మ్రొక్కారు. కానీ ఇప్పుడు నేను చేయను. వాళ్ళందరూ చేస్తే నీకు చేయడానికి ఏంటి ప్రాబ్లం? ఆయన కోరలేదు, అడగలేదు. ఇప్పుడు శిష్యులు కూడా అడిగారు ఆయన, కానీ వాళ్ళంతటా వాళ్ళు ఏం చేశారు? మ్రొక్కారు. జ్ఞానులు అడిగాడా? కానీ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు జ్ఞానులు కాబట్టి ఏం చేశారు? ఆయన రాజు అని తెలిసి వాళ్ళు ఏం చేశారు? ఆయనకి మ్రొక్కారు, పూజించారు, బహుమతులు తీసుకొచ్చారు. ఇప్పుడు నువ్వు నేను చెయ్యను, క్రీస్తునాథి అంటే నువ్వెవరి కాదు? జ్ఞానివి కాదు. ఆయన కోరలేదంటే నువ్వెవరి కాదు? అప్పుడు జ్ఞాని కాదు.
దేవుడు అడగాల? ఆరాధించమని అడగాలంట. అడిగితే చేస్తాడంట, అడగకపోతే చేయడంట. అడగలేదు కాబట్టి, కోరుకోలేదు కాబట్టి నేను చేయను. ఇప్పుడు తండ్రి అడిగాడా? తండ్రి అడిగాడు క్రొత్త నిబంధనలో, నన్ను స్తుతించండి, నన్ను ఆరాధించండి, ఆదివారం నన్ను ఆరాధించండి తండ్రి అడిగాడా? లేదు, అడగలేదు. మరి మానేస్తావా? ఆదివారం మనం సంఘంగా కలిసి తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మని ఏం చేస్తున్నాం? సమానంగా ఆరాధిస్తాం. అందుకే అన్నాడు, దేవుణ్ణి ఎరిగి దేవునిగా మహిమపరచలేదు, వాదములందు ఏమయ్యారంట? వ్యర్థులేరి. ఇంకొక మాట ఏమన్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. కృతజ్ఞతాస్తుతులు ఏం చేయలేదంట? దేవునిగా మహిమపరచలేదంటే కృతజ్ఞతాస్తుతులు ఏం చేయలేదు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే దేవుని ఏం చేయట్లేదని అర్థం? మహిమపరచలేదు. అంటే మనము స్తుతియాగము చేయకపోయినా, ఉపకారము చేయకపోయినా, ధర్మము చేయకపోయినా మనం దేవుని ఏం చేయట్లేదు? మహిమపరచటం లేదు. ఎందుకంటే ఏది మిస్ అయింది? ఇది మిస్ చేసాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మానేసాం కాబట్టి దేవుని మహిమపరచలేదు. అటెండ్ అయితే, ఆదివారం చర్చికి అటెండ్ అయితే మహిమ వచ్చినట్టు కాదు. నేను కూడా వెళ్ళాను, చర్చికి వెళ్ళొచ్చాం, మేము వెళ్ళొచ్చాం. వెళ్ళి రావడం ద్వారా దేవునికి ఏం రాదు? మహిమ రాదు. చాలా మంది ఏంటంటే అటెండెన్స్ వేసేటట్టు వస్తారు. చర్చిలో అటెండెన్స్ వేస్తే మరి దేవునికి మహిమ రాదు. ఏం చేయాలి? నువ్వు నీ గొంతెత్తి పాడాలి, గొంతెత్తి స్తుతించాలి, ఆనందంగా, సంతోషంగా నోటితో చెప్పాలి థ్యాంక్స్. ఉపకారము చేయటం, క్రియలు, ఈ 2 క్రియలకు సంబంధించి అప్పుడు దేవునికి ఏంటనమాట? మహిమ. కానీ రోమపత్రికలో రాసినప్పుడు దేవుణ్ణి ఏం చేయలేదనమాట? వాళ్ళు మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించను లేదు. పోనీ వాళ్ళకి దేవుడు అంటే ఎవరో తెలీదా? తెలుసు, తెలిసినా చేయట్లేదు. ఈరోజు క్రీస్తు సంఘాల పరిస్థితి అలాగే. యేసుక్రీస్తు యొక్క గొప్పతనం అన్నీ తెలుసు, తెలిసినా యేసు ప్రభుని మేము ఆరాధించాం, తండ్రిని మాత్రమే చేస్తాం. కొంతమంది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు. బెంగళూరులో ప్రశాంత్ బోధిస్తున్నాడు, యేసుక్రీస్తుని మాత్రమే ఆరాధించాలంట. యేసుక్రీస్తుని మాత్రమే ఆరాధించాలని చెప్తున్నాడు అని అదొకటి స్టార్ట్ చేశారు. యేసుక్రీస్తుని మాత్రమే కాదు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధ సమానంగా. కొంతమందికి అవగాహన ఉంది కానీ వాళ్ళు నోరు చెప్పట్లే. ఆ సత్యాన్ని నమ్మినోడు గొంతు ఎత్తట్లేదు, అబద్ధం చెప్పేవాడు గొంతు ఎత్తుతున్నాడు, యూట్యూబ్లో అంతా మాట్లాడుతున్నాడు. యేసుప్రభు ఎక్కడన్నా కోరుకున్నాడా? తెలిసినోడేమో మెల్లగా మన ఆరాధనలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ కూడా ఉన్నాడండి అనేవాడేమో మెల్లగా చెప్తున్నాడు. లేదు ఆరాధన ఎవరు కాదు గట్టిగా చెప్తున్నాడు. కొలస్సీ పత్రిక 3:15. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. క్రీస్తు అనుగ్రహించు సమాధానం నీ హృదయంలో ఏలుచున్నది, మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీ ఒక్క శరీరముగా పిలువబడితే, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితే. అంటే ఇందుకొరకే అంటే అప్పుడు ఎందుకొరకు, ఇందుకొరకైనప్పుడు ఎందుకొరకు ఒక్క శరీరముగా అంటే ఏంటి? ఒక్క శరీరముగా అంటే ఏంటి? సంఘముగా, ఒక్క సంఘముగా, ఒకే సంఘముగా, ఒక్క శరీరముగా ఉండుటకు ఏం చేయబడ్డారంట?
ఎందుకు ఒక్క శరీరముగా ఉండుటకు పిలువబడితిమి అని మనమే ఏం చేయాలి? ప్రశ్న వేసుకోవాలి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితిరి. ఎందుకొరకు మనం ఒక్క శరీరముగా పిలువబడ్డాం అక్కడ గమనించాలి. పైకి వెళ్ళాలి. అప్పుడు మనం ఎక్కడి నుంచి రావాలి? 12 నుంచి రావాలి. చదవండి. కాగా ఏర్పరచబడిన వారును దేవుని చేత. ఓకే, మనం ఎవరం అంట? మనం ఎవరం చెప్పండి? దేవుని చేత ఏర్పరచబడిన వారము. దేవుని చేత ఏర్పరచబడిన వారం. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనం అందరం మనుషుల చేత ఏర్పరచబడితే ఇక్కడికి వచ్చి కూర్చున్నావా, లేదా దేవుని చేత ఏర్పరచబడితే ఇక్కడికి వచ్చి కూర్చున్నావా? ఒకవేళ మనకు కాకుండా ఇంకెవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళు తరిమేద్దామా? వాళ్ళు కూడా దేవుని చేత ఏర్పరచబడితేనే ఎక్కడికి వస్తారు? సంఘంకి వస్తారు. రైట్. అందుకే ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మనం ఏం చేయకూడదు అనమాట. ఎందుకు వచ్చారబ్బా, ఎవరు వీళ్ళు, మా సంఘం పోండి పోండి అని ఏం చేయకూడదు అనమాట. దేవుడు హృదయాన్ని ప్రేరేపించి ఏం చేస్తాడు? పంపుతాడు. నువ్వు వెళ్ళు, పలానా చోటుకి అక్కడికి వెళ్ళు, నువ్వు అక్కడికి వెళ్ళు, ఆ సంఘానికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి కలుసుకో, నీ ఆత్మకి అక్కడ కరెక్ట్గా వాక్యం దొరుకుతుంది. రైట్. నేను చెప్పాను కదా, ఒకతను ఏడ్చాడని అర్సికేర్లో. అతను ఏమంటాడంటే, నా దేవుడే నన్ను మీ దగ్గరికి పంపించాడండి, ఇంత వాక్యం లేకపోతే మీ దగ్గరికి రాకుండా వాక్యం దొరికేది. సో దేవుడు అతను ఏం చేస్తాడనమాట? ప్రేరేపించి వెళ్ళు, అక్కడ వాక్యం జరుగుతూ ఉంది, నీకు కూడా కావాల్సింది అదే కదా, వెళ్ళు. అలా మన దగ్గరికి పంపిస్తాడు కొంతమందిని, కొత్త వాళ్ళని. మనం ఏం చేయకూడదు? వీళ్ళు ఎక్కడొస్తే నాకు ఛాన్స్ రాదు, వీళ్ళు ఎక్కడొస్తే నా అధికారం ఎక్కడ పోతుందో అనే ఇది ఏం చేయకూడదు అనమాట, మనలో ఉండకూడదు. ఎందుకంటే దేవుని చేత ఏర్పరచబడ్డ వాళ్ళు. రేపు భిక్షగాడు కూడా దేవుని చేత ఏర్పరచబడితే మారిపోతాడు. లేరా ఎంతోమంది మంత్రగాళ్ళు ఎంతమంది మారిపోయిన వాళ్ళు ఉన్నారు, క్రైస్తవులైన వాళ్ళు. బ్రాహ్మణులు ఎంతమంది క్రైస్తవులు అయినారు అంటే వాళ్ళందరూ ఎవరి చేత ఏర్పరచబడ్డ వాళ్ళు. ఇంకొక మాట అన్నాడు ఏంటి? దేవుని చేత ఏర్పరచబడిన వారును, ఇంకా పరిశుద్ధులను సో మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారు, తర్వాత పరిశుద్ధులను, ఇంకా ప్రియులైన వారు. మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారు, మీరు పరిశుద్ధులు, మీరు ప్రియులైన వారు. కాబట్టి ఇలాంటి వారికి తగినట్లు మీరు బ్రతకాలి. దేవుని చేత ఏర్పరచబడిన వాడు ఎలా ఉంటాడు? పరిశుద్ధులు ఎలా ఉంటారు? దేవునికి ప్రియులైన వారు ఎలా ఉంటారు? అప్పుడు అక్కడ లిస్ట్ ఇచ్చాడు. ఏమని? జాలిగల మనస్సు. సో వీళ్ళందరికీ ఏముంటుంది అనమాట? ఇలాంటి వాళ్ళకి ఏముంటుంది అనమాట? జాలిగల మనస్సు, ఇంకా దయాలత్వము, తర్వాత వినయము, సాత్వికము, దీర్ఘశాంతము. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొని ఎడల ఒకడు సహించుచు. ఒకరినొకడు ఏం చేయాలంట? ఒకరినొకడు సహించుచు, తర్వాత ఒకరినొకడు క్షమించుచు. రైట్. ఇంకా వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోవాలి. తర్వాత క్రీస్తు అనుగ్రహించు సమాధానం. క్రీస్తు అనుగ్రహించిన సమాధానము
ఎక్కడ ఉండాలి? మీ హృదయంలో ఏలుచుండాలంట. అంటే మీ హృదయాన్ని పరిపాలించేది ఏది? క్రీస్తు సమాధానం. క్రీస్తు సమాధానం మీ హృదయాలను ఏలుచుండనీయుడి. తర్వాత ఇంకేమన్నాడు? ఇందు కొరకే మీరొక్క శరీరముగా రైట్. ఇందు కొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులయుండుడి. కృతజ్ఞులయుండుడి అని ఒక్కటి మనం తీసుకుంటే దానికి ఏముంటది అనమాట? బాగోదు. కృతజ్ఞులు ఎట్లా, ఎలా ఉండి కృతజ్ఞులై ఉండాలి అంటే ఏమేమో చేయాల్సినవన్నీ చేసేసి దేవునికి కృతజ్ఞత చెప్తే, ఇప్పుడు అన్యులు ఏం చేస్తారు? చేయాల్సిన మోసాలు అన్ని చేసి లాస్ట్ వాళ్ళు ఎక్కడ ఏం చేస్తారు? హుండీలో దాన ధర్మాలు చేస్తారు, అన్నదానాలు పెడతారు, హుండీలో డబ్బులు వేస్తారు, పొట్టేళ్ళు కొడతారు, మళ్ళీ నేను చేసిన పాపాలన్నిటినీ అంటాడు. పొద్దున్నే వాడు సారా ఎంగడి తెరవగానే ఏం చేస్తాడు? ఎంత భక్తితో పూజ చేస్తాడు. ఎంత ఇప్పుడు వచ్చేటప్పుడు మా కేర్పురం మార్కెట్ దగ్గర చూడాలి, అందరూ పూలు కొనుక్కొని పోతున్నారు. దాంట్లో గుడికి పోయేవాడు ఉన్నాడు, బారుకు పోయేవాడు ఉన్నాడు. దాన్ని తీసుకెళ్ళి బారుకు పోయి ఏం చేస్తాడు? పెద్ద దేవుడికి దండేసి అక్కడ పెట్టి దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టి బొట్టు పెట్టి అప్పుడు ఏం చేస్తాడు? ఇంకా బాటిల్ ఓపెన్ చేసి ఏం చేస్తాడు అనమాట వాడు. అంటే వాడు కృతజ్ఞత చెప్పట్లేదు. వాడు తను నమ్మి దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాడా లేదా? చెప్తున్నాడు. ఇప్పుడు క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారు? ఆదివారం రాగి సోమవారం నుండి శనివారం వరకు మొత్తం చేసి ఆదివారం వచ్చి ఏం చేస్తున్నారు? దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతి పాటలు పాడుతున్నాం. అది కాదు, అదొద్దు నాకు అంటాడు దేవుడు. ఎలా తగినట్లు కృతజ్ఞతలు చెప్పేవాడికి కూడా ఏముండాలన్నమాట? యోగ్యత ఉండాలి. దేవునికి కృతజ్ఞతలు చెప్పడానికి నీకు తగుది ఉండాలి. తమిళ్ என்ன இருக்குமா? தகுதி இருக்கணும் உனக்கு. ஆண்டவருக்கு நன்றி செலுத்தமனா உனக்கு என்ன தகுதி இருக்கு? తగునట్లు. అప్పుడు ఎలా ఉండాలంట? మీరెవరు? దేవుని చేత ఏర్పరచబడ్డారు. మీరెవరు? పరిశుద్ధులు. మీరెవరు? ప్రియులేరు. మరి దానికి తగినట్లు ఉండాలా వద్దా? అప్పుడు మనం దానికి తగినట్లు ఎలా ఉండాలంటే మనసు ఎలా ఉండాలంట? జాలిగల. అంటే అప్పుడు జాలిగల మనసు అంటే ఏముండకూడదు? క్రూరత్వం ఉండకూడదు. ఓకే, క్రూర మృగాలు అంటాం. ఎందుకు క్రూర మృగాలు అంటాం వాటిని? జింకని తినేటప్పుడు అది ఎలా చేస్తుంది? పులికి జాలి ఏమన్నా ఉంటుందా? నక్కకి ఏమన్నా జాలి ఉంటుందా? వాటిలో జాలి లేదు కాబట్టి అవేవి క్రూర మృగాలు. అందుకే అవి ఎక్కడున్నాయి? అడవిలో ఉన్నాయి. అవి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే ఏం చేస్తాయి? ఏదో ఒక రోజు నిన్ను కూడా. పాముకు జాలి ఉంటుందా? నాకు పాలు పెట్టాడు, పాలు పోసినాడు, వాడిని కాటేయకూడదు అంటదా? సో జాలిగల మనస్సు. రెండోది దయాలత్వం, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, ఒకరినొకడు కీడు చేశాడని తెలిసినా ఏం చేయాలంట? ఇదేంటి కష్టం, ఎంత టఫ్. కీడు చేశాడని తెలుసు కానీ ఏం చేయాలంట? సహించాలి. ఒకసారి ఎమ్మిగనూరులో ఎక్కడో ఒకతను చాలా కీడు చేశాడు. పక్కన కూర్చొని బిర్యానీ తింటాడు. ఆ పక్కనే అతని వల్ల కాలేజీ మూతపడిపోయింది. ఏం తెలియనట్టు వచ్చి కూర్చొని, బ్రదర్ ఎలా ఉన్నారండి, బాగున్నారా? మామూలు కీడు చేయలే. ఇంకొకతను బెంగళూరులో బైబిల్ కాలేజీ కీడు చేశాడు. మొత్తం ఆంధ్ర అంతా చెడు ప్రచారం చేశాడు బైబిల్ కాలేజీ నుంచి. మొన్న కనిపిస్తే వాళ్ళిద్దరు భార్య భర్తలు వచ్చి, బ్రదర్ వందనాలంటే ఎలా ఉన్నారు, బాగున్నారా, మీరు మా ఇంటికి రావాలి. చేయాల్సిన కీడంతా చేసి మా ఇంటికి వచ్చి భోంచేయాలి బ్రదర్ మీరు. ఎలా ఉంటుంది?
అవునండి, సరే వస్తామమ్మా, మీరు పిలిచినప్పుడు వస్తానమ్మా. మామూలు కీడు చేయలేదు. నేను ఒకవేళ కంప్లైంట్ చేసుకుంటూ వెళ్ళాలంటే, అడుక్కుంటూ పోవాలంటే గిన సంవత్సరం పడుతుంది. అంతమంది ఉన్నారు. ఎందుకురా నాకు కీడు చేసావని అడగడం స్టార్ట్ చేస్తే సంవత్సరం పడుతుంది. సహించమన్నాడు అంతే, సహించుకుంటూ పోవాలి. మీకు బిజినెస్లో కూడా ఉంటారు కదా, ఏం అశోక్ బ్రదర్ మీకు దొరకలేదా? చీట్ చేసిన వాళ్ళు లేరా? బిల్లులు ఎగరగొట్టి మరి వాళ్ళతో ఇంకా ఎగరగొట్టిన వాడి దగ్గరికి పోతే ఏమో జరగదు, నెక్స్ట్ పని జరగదు కదా. పొద్దున్న నుంచి వాని దగ్గరికి వెళ్తూ వాడు డబ్బులు ఇచ్చేందుకు పీడించాడు, కానీ మిగతా పని వెళ్ళదు. సరే వాడు ఎప్పుడు ఇస్తాడు ఇవ్వడని చెప్పి దాన్ని వదిలేయడం, మళ్ళీ ఏం చేయడం, ఇంకో పని పట్టుకోవడం. కీడు చేశారు అని తెలిసినా కూడా ఏం చేయాలంట అనట్లేదు. అలాంటి వాళ్ళు దేవునికి కృతజ్ఞతలు, అలా ఉండి కృతజ్ఞతలు చెప్పమంటున్నాడు. మనమేమో 4 ముక్కలేసి వచ్చి తర్వాత ఏం చేస్తున్నాం అన్నమాట. ఇంకో మాట అన్నాడు, ఏమన్నాడు? ఒకరినొకడు క్షమించు. సో 2, సహనం ఉన్నప్పుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఎలా క్షమించాలి? క్రీస్తు క్షమించినట్లు క్షమించాలన్నాడు కదా. ప్రభువైన క్రీస్తు ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. అన్నిటికంటే ఇంకా దేన్ని ధరించుకోమన్నాడు? ప్రేమను ధరించుకొనుడి. మీ హృదయములలో క్రీస్తు సమాధానము ఏలనీయుడి. అప్పుడు ఏం చెప్పండి? కృతజ్ఞతలు. మరియు కృతజ్ఞతలు అంటే ఇవన్నీ ఇలా ఉండి తర్వాత ఏం చేయమంటున్నాడు అనమాట. మరియు కృతజ్ఞులై ఉండుడి. కయ్యూను కూడా కృతజ్ఞతలు చెప్పలేదా? కానీ ఏం చేయలేదు, దేవుడు అంగీకరించాడు. కారణం ఏంటి? అని మనసు మంచిది కా. కయ్యూను ఇలా లేడు. తన తమ్ముణ్ణి చంపేటప్పుడు ఏదేది మిస్ అయి ఉంటుంది? కయ్యూనులో జాలిగల మనసు ఉందా? దయాలత్వం ఉందా? వినయం ఉందా? సాత్వికం ఉందా? దీర్ఘశాంతం ఉందా? కీడును సహించాడా? ఓకే, తన అర్పణ ఏమైంది? రిజెక్ట్ అయింది. ఏం చేసి ఉండాలి? సహించి ఉండాలి. క్షమించే గుణం ఉందా? ప్రేమ ఉందా? సమాధానం ఉందా? అందుకే మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. అందుకే వాని అర్పణ ఏమైంది? తిరస్కరించబడింది. కొంతమంది సింపుల్గా కయ్యూను వెజిటేరియన్ తీసుకొచ్చాడు, హేబేలు నాన్ వెజ్ ఇచ్చాడు, అందుకే దేవుడు యాక్సెప్ట్ చేశాడు. అంటే హేబేలు కయ్యూను ధాన్యం తీసుకొచ్చాడు, దేవుడు కోరింది బలి, ధాన్యం కాదు అంటారు. అలా కాదు. దేవునికి అర్పణ కాదు, మనస్సు. అందుకే నువ్వు అర్పణను కోరలేదు కానీ విరిగి నలిగిన మనసు దేవుడు. సో కాబట్టి ఈ సంవత్సరానికి దేవునికి మనం ఎలా కృతజ్ఞతలు చెప్తాం? ఓకే, బార్ ఓనర్ చెప్పినట్టు చెప్పకూడదు. వాడు చేయాల్సిందంతా పోయాల్సిన అందరికి పోతాడు. తాగు మామ, అప్పు ఇస్తాడు, అప్పు ఇచ్చి మరి తాగిస్తాడు. అక్కడ తాగి రోడ్డు మీద పడి ఉంటే పోయి వాడిని ఎత్తి, ఒరే నా అంగట్లో నుంచి తాగి పడిపోయావు కదా అని వానికి ఏమైనా ఉపచారం చేస్తాడా? నువ్వు తాగి పడిపోతే నాకేంటి? నీ పిల్లం నిన్ను కొడితే నాకేంటి? మీరు తాగడం వల్ల ఇంట్లో కొట్లాట్లు వస్తే నాకేంటి? నువ్వు తాగి లివర్ పాడైపోయి చచ్చిపోతే నాకేంటి అని ఏం చేస్తున్నాడు వాడు? దేవునికి మొక్కి మరి అమ్ముతున్నాడు. మనకి అలాంటి వారికి చాలా తేడా ఉంది. మనం ఎవరం? దేవుని చేత ఏర్పరచబడిన పరిశుద్ధులం, ప్రియులైనటువంటి వారు. అపకారం చేయకూడదు, ధర్మం చేయాలి, ఉపకారమే చేయాలి, స్తుతియాగం చెల్లించాలి. ఇవన్నీ ఎలా అంటే కన్నా మనం ఇలాంటి మనస్సు కలిగి, బహుశా 2025 ఎంత మిస్ అయిందో, ఏమేమి మిస్ అయ్యో ఒకసారి ఏం చేయండి, మనం పరీక్షించుకొని ఇంకొక ఛాన్స్ ఇవ్వబోతున్నాడు.
2026. ఆ 2026లో కూడా అలాగే బతుకుదామంటే 26లో కయ్యని లక్షణాలు మనలో ఏమి ఉండకూడదు. కయ్యనులాగా కృతజ్ఞతలు చెప్పకూడదు. దేవునికి అంగీకారమయ్యేటువంటి కృతజ్ఞతలు మనం చెల్లించాలి. దానికి ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు అలాగే నాయన ఈ సంవత్సరం ఇచ్చినందుకు, ఈ సంవత్సరం చేసిన మేలులకి నీకేంటి కృతజ్ఞతలను చెప్తాం. 26కి ఎలా ఉండాలో, ఎలా మనం జీవించాలో కూడా దేవుణ్ణి అడుగుదాం. నేను ఈ 2026 నీకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతికేటట్లు ఆశీర్వదించు. నీకు సరిగా కృతజ్ఞతలు చెప్పే అవకాశం ఇవ్వు, జ్ఞానమే అని మనం ఏం చేద్దాం, దేవుణ్ణి అడుగుదాం. రైట్. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ ఇంకా 2 వారాలు ఉన్నాయి మనకి. ఇంకొక వారమే ఉంది. సో ఆ వారం కూడా కృతజ్ఞతకు సంబంధించిందే మాట్లాడి ఆ తర్వాత కొత్త సంవత్సరంలోకి అడుగు పెడదాం. ఓకే, అందరికీ వందనాలు.